భయపెట్టి ప్రేమ వద్దురా మాకు, పెళ్లి చేసుకుంటానే ధైర్యం ఇవ్వండి చాలు. నీ నడకను చూస్తే మనసవుతుందే, కులుకును చూస్తే మతిపోతుందే. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం. ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. రేయ్, ఈవిడ ఆల్రెడీ కమిటెడ్, వెళ్ళిపోండి. ఇలాంటి తుచ్చమైన అబ్బాయిల నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు రావాలి. దేవుడి దయ వల్ల ఈసారికి ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? ఈ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంత పోయిటరీ చెప్పినా సరే కంక్లూడ్ అయ్యేది ఆ 3 wordsతోనే. ఐ లవ్ యూ అండి. నా పేరేంట్రా? ఇదేంటి నా పేరు అడుగుతుంటే దీని పేరు అడుగుతుంది? తెలియదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? సిగ్గుపడి పరిగెత్తాలా, లేదా ఐ లవ్ యూ టు చెప్పాలా? సరే చెప్పానే అనుకో, నెక్స్ట్ ఏంటి? లాంగ్ డ్రైవ్లు, మల్టీప్లెక్స్ సినిమాలు, బోర్ కొడితే బ్రేకప్లు. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా పెళ్ళి అన్న ప్రస్తావనే రాదు. ఒక స్టేజ్కి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారనే ఆశతో, చేసుకోరేమో అనే భయంతో మీతో ఉంటాం. భయపెట్టి ప్రేమ వద్దురా మాకు, పెళ్లి చేసుకుంటానే ధైర్యం ఇవ్వండి చాలు. సారీ, నాకు ప్రేమించే ధైర్యం లేదు. అబ్బాయిలంటేనే చిరాకు వచ్చేస్తుందన్నా. ఒకడేమో నన్ను చూసి పాటలు పాడతాడు, ఇంకోడేమో హీరోలా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. అయ్యో జాగ్రత్త నాన్న. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాలే. వస్తున్నా. ఎవరు? నమస్తే ఆంటీ, కొంచెం అంకుల్ని కూడా పిలవరా? ఎవరు? నమస్తే అంకుల్, మీ అమ్మాయిని ఏడిపిస్తున్నా ఎదవని నేనే. పేరేంటమ్మా?
షర్ట్ తీసుకొస్తావా? అలాగే. అబ్బాయిలు ప్రపోజ్ చేయడం, అమ్మాయిలు నో చెప్పడం కామనే. కానీ ఆ రోజు మీ అమ్మాయి నన్ను అందరి ముందు కొట్టినందుకు కోపం రాలేదు అంకుల్, ఆలోచన వచ్చింది. నిల్చున్నావేంటమ్మా, కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. శారదా, అయ్యో, కాఫీ చెప్పారు కదా. కాఫీ కాదు శారదా, షర్ట్. అయ్యో, ఓకే ఓకే. అంకుల్, అబ్బాయిలు మంచి వాళ్ళు కాదనడానికి చాలా కేసులు, బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. కానీ అందులో నేను మాత్రం మంచివాడిని ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు అంకుల్, లేవు. నాకెందుకు చెప్తున్నావయ్యా ఇవన్నీ? మంచినీళ్ళేమైనా కావాలా బాబు? పర్లేదండి, మీరు కూడా కూర్చోండి. కన్విన్స్ చేస్తే కాంప్రమైజ్ అవ్వడానికి ఎవరూ లేరు ఇక్కడ. తను కన్విన్స్ చేయడం పెద్ద మ్యాటరే కాదు అంకుల్, నేను రైట్ అని చెప్పడం మ్యాటర్. సో అంకుల్ అండ్ ఆంటీ, నా పేరు కళ్యాణ్, అమెజాన్లో జాబ్, అది కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది. ఇదిగో నా ఆఫర్ లెటర్ అండ్ నా ఐడి, ఇది నా ఐడి కార్డ్. ఫైనల్గా అంకుల్, నేను మీ అమ్మాయిని టీజ్ చేయట్లేదు, ప్రేమిస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. అన్ని జాగ్రత్తలు చెప్తారు కదా అమ్మాయిలకి, అప్పుడప్పుడు మంచి వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్పండి. మీ అందరికీ తెలుసు, నేను శృతి అనే అమ్మాయికి ప్రపోజ్ చేశా. వెంటనే ఈ విషయం శృతికి చెప్పాలి. అయినా పర్లేదు, ఒపీనియన్ మారడానికి ఒక్క సెకండ్ చాలు కాబట్టి ఆ ఒక్క సెకండ్ కోసం నేను ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తా. సో నేను ఇప్పటి నుంచి. హలో గీత, ఎక్కడున్నావే? ఇంట్లో. శృతికి కాల్ చేస్తున్నాను, అది లిఫ్ట్ చేయట్లేదు. మొన్న దానికి ప్రపోజ్ చేశాడు కదా ఒకడు, అదేనే వాడు చంప పగలు కొట్టించుడు. వాడు ఈరోజు మళ్ళీ కాలేజ్కి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నాడే. సరే కానీ తను కాల్ చేస్తే నీకు చెప్పు, సరేనా? ఓకే ఓకే ఓకే, బాయ్. ఏంటి నువ్వు ఫోన్ ఎత్తవేంటి? ఫోన్ ఛార్జింగ్లో పెట్టానే, ఏమైంది? నువ్వు మొన్న కొట్టినోడు మళ్ళీ కాలేజ్కి వచ్చి రచ్చరచ్చ చేశాడు. ఏమన్నాడు? ఏవో కవితలు చెప్పాడులే. మా ఇంటికి కూడా వచ్చి భగవద్గీత వినిపించాడట్లే. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు, అక్కడ చెప్తా వాడి సంగతి. పద పోదాం. ఇక్కడేం చేస్తున్నాడే వాడు? గాడిదలు కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి పిలు. అమ్మా, నేను పిలువా. అచ్చే, ఏయ్ ఏయ్, వినిపిస్తుందా? హే శృతి, మీరేంటి ఇక్కడ? ఏంటి కాలేజ్లో గొడవ చేసావంట? ఏయ్, ఏం చెప్పావు వీడికి? కవిత్వాలు చెప్పావు కదా, అదే చెప్పా. అదే చెప్పా. నాటకాలు ఆడమాకు. ఇంట్లో భగవద్గీత చెప్పడం, కాలేజ్లో కవితలు చెప్తే పడిపోతాను అనుకుంటున్నావా? ఓయ్, ఏం చెప్పా కాలేజ్లో? ఒపీనియన్ మారడానికి ఒక్క సెకండ్ చాలు, ఆ ఒక్క సెకండ్ కోసం నేను ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానని చెప్పానా లేదా? అది చెప్పా. నీ చీప్ ట్రిక్స్కి పడని నేను ఆల్రెడీ చెప్పాను. హలో, నిన్నోడు పడట్లేదు ఇక్కడ. అయినా మీ ఇంట్లో చెప్పింది మీ వాళ్ళు టెన్షన్ పడకూడదని, మీ కాలేజ్లో చెప్పింది నీ పరువు పోకూడదని. ఇంకెళ్ళండి, పని చూసుకోండి, నాకు పని ఉంది ఇక్కడ. వచ్చేసారు. దోలు తీరిందా? పద. ఈ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంత పోయిటరీ చెప్పినా సరే కాంక్లూడ్ అయ్యేది ఆ 3 wordsతోనే, ఐ లవ్ యూ అండి. హలో, నిన్నోడు పడట్లేదు ఇక్కడ.
ఏం చెప్పా కాలేజ్లో ఒపీనియన్ మారడానికి ఒక్క సెకండ్ చాలు, ఆ ఒక్క సెకండ్ కోసం నేను ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానని చెప్పానా లేదా? వీడికి కాల్ చేయాలా వద్దా? చేస్తే ఏమనుకుంటాడో. ఏమన్నా అనుకోని ఒకసారి కలుస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేనైతే కాఫీ తీసుకుంటా, నీకేమైనా కావాలా? నాకేం వద్దు. ఇక్కడ కాఫీ ఫేమస్, పర్లేదు తాగు. ఒక కాఫీ అండ్ క్యాప్చినో. థ్యాంక్ యూ. సో నీతో మాట్లాడాలి. మాట్లాడొచ్చులే, ఎందుకు తొందర? కాఫీ వచ్చాక కాఫీ తాగుతూ కూల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? పర్లేదా? కాఫీ వచ్చేస్తున్నట్టుంది. యా, కాఫీ సూపర్. అసలు నువ్వు తాగు. పర్లేదు, మీరు తాగండి. ఇప్పుడు చెప్పు, నా నంబర్ ఎలా తెలిసింది నీకు? హే, ఇది నా ఆఫర్ లెటర్. దీని ఇంకా చింపలేదా? పర్లేదే, నేను మంచోడిని ఎదవని కాదు అని నమ్ముతున్నావా? సరే, నమ్మేసావే అనుకుంటా. మళ్ళీ రేపు పొద్దున్న నేను ఎదవని తెలిస్తే ఏం చేస్తావు? అసలు నేను ఖాళీగా నీకోసం వెయిట్ చేస్తాను ఎలా అనుకున్నావు? నేనింత సాఫ్ట్గా చెప్తేనే నీకు ఇంత కోపం వస్తుంది. నన్ను అందరి ముందు పిడేయాలనుకుంటావు. నాకెలా ఉండాలి? అయినా నీలాంటి తేడా అమ్మాయిలకి నాలాంటి జెంటిల్మెనే కరెక్ట్. ఏమంటావు? హలో, అయిందా? టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అయినా నీలాంటి జెంటిల్మెన్ కన్నా ఆ ఎదవలే బెటర్. హలో, ఆగు. ఓయ్ శృతి, నేను జెంటిల్మెన్ కాదు, ఎదవనే. శృతి, నీకు నేనేనే. ఏడ్సావులే.